హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవర వంటశాల. ఈరోజు మనం బెండకాయతో ఎప్పుడు చేసుకుని ఫ్రై ఐటమ్స్ కాకుండా ఈ విధంగా కర్రీ చేసుకుందామండి. టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలు సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. 2 మినిట్స్ బెండకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవడం వల్ల పచ్చివాసన పోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నార్మల్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని బెండకాయ ముక్కలు దాంట్లో వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. సేమ్ అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసిన తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ తాలింపు అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీ. ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. లైట్గా అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కర్రీలో టేస్ట్ వస్తుంది కరివేపాకు వేయడం వల్ల. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలండి. తొందరగా ఫ్రై అవ్వాలంటే కాసేపు మూతపెట్టి మగ్గించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుందండి. బెండకాయ ముక్కలు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలండి కర్రీలో. టమాటా వేసిన తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. టమాటా బెండకాయ అంతా ఇలా నార్మల్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలంటే తొందరగా ఎగురుతుంది. కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన బెండకాయ టమాటా ఎగురు కర్రీ అయితే రెడీ అండి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.